నేను లక్ష్మి. ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎన్డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యత అప్పచెప్పింది. పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోంది. టీడీపీతో బీజేపీ జట్టు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్డీఏ. ఈ క్రమంలోనే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలను పవన్ కు అప్పచెప్పింది బీజేపీ. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ ను దించుతుంది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను కోరింది బీజేపీ. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. ఇవాళ రేపు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ 5 బహిరంగ సభల్లో 2 రోడ్ షోల్లో పాల్గొంటారు. మొదటి రోజు మరాఠ్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఇవాళ నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని బోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6 గంటలకు పోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇక నవంబర్ 17వ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రాపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బాపేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. కాగా 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.